నమస్తే, నేను డాక్టర్ సరస్వతి, ఆయుర్వేదిక్ డాక్టర్ని. హైదరాబాద్లో కస్తూరి ఆయుర్వేదాలో ప్రాక్టీస్ చేస్తాను. ఇవాళ రేపు డయాబెటిక్ రివర్సల్ గురించి చాలానే చూస్తున్నాము. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా. ఎందుకు అంటే ఒకసారి షుగర్ వచ్చింది అంటే ఇప్పటిదాకా ఉన్న జనరల్ ఒపీనియన్ ఏంటి అంటే లైఫ్ లాంగ్ దాన్ని కంట్రోల్లో ఉంచుకోగలం, కానీ పూర్తిగా షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందలేము, షుగర్కి జీవితాంతము మందులు వేసుకోవాల్సిందే అన్నది. కాకపోతే షుగర్ కూడా ఒక లైఫ్ స్టైల్ డిజార్డరే. అంటే మన ఆహారపు అలవాట్లలో అవాంఛనీయమైన ఆహారపు అలవాట్లు, దానికి తోడు ఎలాంటి శారీరక శ్రమ లేని జీవితం, దీనివల్లనే వచ్చే వ్యాధుల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. కాకపోతే వేరే వీటితో పాటు జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అంటే మన రక్త సంబంధీకుల్లో తల్లిదండ్రులకు కానీ, మేనత్తలు, మేనమామలు, బాబాయిలు, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా, లేదా సిబ్లింగ్స్, తోబుట్టులు, వీళ్ళలో ఎవరికన్నా ఉంటే మనకు కూడా వచ్చే రిస్క్ పెరుగుతుంది, కానీ కంపల్సరీ కాదు. ఒకవేళ షుగర్ వచ్చినా కూడా ఇప్పుడు ఉన్న లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారము దాన్ని కంట్రోల్ చేసుకోవడమే కాదు, రివర్స్ చేసుకోవచ్చు. అంటే షుగర్ వ్యాధికి మళ్ళీ మందులు అవసరం లేని సాధారణ స్థితికి శరీరాన్ని తీసుకొని రావచ్చు. షుగర్ వ్యాధిని అసలు ఎందుకు రివర్స్ చేసుకోవాలి అంటే, ఒకటి, రివర్స్ చేసుకోలేకపోయాము అంటే లైఫ్ లాంగ్ మందులు వాడుతూనే ఉండాలి. ఎంత మందులు వాడినా సరే శరీరంలో ఒకసారి ఆ డిజనరేటివ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే దాని ఎఫెక్ట్స్ మిగతా అన్ని ఆర్గన్స్ మీద కూడా ఉంటాయి. సో కిడ్నీలు కానీ, కళ్ళు కానీ, నరాల వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి వాడే మందులు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్కదానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంది. కాబట్టి ఇవన్నీ లేకుండా చూడాలి అంటే కనుక అవకాశం ఉన్నంత వరకు షుగర్ వ్యాధిని రివర్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఫస్ట్, ఇది ఏది రివర్స్ అవుతుంది, ఏది కాదు. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. యూజువల్ పిల్లల్లో వచ్చేది జువెనైల్ డయాబెటీస్ కానీ, కీటోసిడోసిస్ వల్ల యంగ్స్టర్స్లో వచ్చేది కానీ, ఇది రివర్స్ చేయలేము. సో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ రివర్సల్ పాసిబుల్ కాదు. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఆహారము, వ్యాయామము ఇవి కనుక సక్రమంగా చూసుకుంటూ ఉంటే ఇన్సులిన్ డోస్ ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్, ఇందులో రివర్సల్ పాసిబుల్, కానీ అది కూడా ఎవరికి అంటే షుగర్ వ్యాధి వచ్చి 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ప్రియర్ డయాబెటిక్ స్టేజ్ అంటాము. అంటే అప్పటికి ఇంకా ఫుల్ బ్లోన్ షుగర్ వ్యాధి లేకపోయినా కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. షుగర్ వ్యాధి డెవలప్ అవ్వడానికి హై టెండెన్సీని సూచిస్తుంది అది. సో ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఎర్లీ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వచ్చి 1 ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది, లేదా 5 ఏళ్ళ లోపల ఉంది, ఇట్లాంటి వాళ్ళు, 50-55 ఏళ్ళ కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఇంకోటి స్థూలకాయం ఉన్నవాళ్ళు. ఇందులో మెయిన్ వెయిట్ లాస్ చేయడం ద్వారా మనం తగ్గిస్తున్నాం కాబట్టి బాగా బక్కగా ఉండి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ రివర్సల్ వర్కౌట్ కాదు. అట్లా స్థూలకాయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ డైట్ 1ని చేయగలిగిన వాళ్ళు. సో 55 ఏళ్ళ పైన పడిన వాళ్ళలో కూడా కొంతమందిలో పాసిబుల్ అవ్వచ్చు, డిపెండింగ్ వాళ్ళ మిగతా జనరల్ హెల్త్ కండిషన్, వాళ్ళు ఎంత పచ్చని చేయగలరు, ఎంత ఎక్సర్సైజ్ చేయగలరు, వచ్చి ఎన్నేళ్ళు అయింది అన్న దాన్ని బట్టి. బట్ జనరల్ కన్సిడరేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి. సో షుగర్ వ్యాధి ఎట్లా కంట్రోల్ చేస్తాం? ఒకటి, ఇందులో యూజువల్గా క్యాలరీ డెఫిషియెంట్ డైట్ ప్లాన్ చేసి ఇస్తాము. అంటే రోజులో వాళ్ళు ఖర్చు పెట్టే క్యాలరీల కన్నా కూడా వాళ్ళు తీసుకునే క్యాలరీలు చాలా డెఫిషియన్సీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు రోజులో 1800 నుంచి 2000 క్యాలరీలు ఖర్చు పెడుతున్నారు అనుకుందాం. 1000 క్యాలరీల దగ్గర డైట్ ప్లాన్ చేసి ఇస్తాము. సో దానివల్ల ఏమవుతుంది అంటే బాడీ ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ రిజర్వ్స్ నుంచే కావలసిన ఎనర్జీని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కాబట్టి నెమ్మదిగా ఫ్యాట్ రిజర్వ్స్ కరుగుతూ వస్తాయి.
సో షుగర్ వ్యాధిలో కామన్గా ఉండేది లక్షణాలన్నీ కూడా మీకు తెలిసినవే. సో అధికంగా ఆకలేయడం కానీ, నీరసం కానీ ఇట్లాంటివన్నీ కొద్ది క్రానిక్ అయ్యే కొద్దీ షుగర్ వ్యాధిలో ఉండే లక్షణాలు మీకు కామన్గా తెలిసినవే. ఇప్పటిదాకా ఎక్కువ కాంప్లికేషన్స్ రాని వాళ్ళంటే ఇంకా డయాబెటిక్ న్యూరోపతి స్టేజ్కి రాకపోయిన డయాబెటిక్ రెటినోపతి ఇట్లాంటివి లేకపోవడము, ఎక్సెసివ్ వెయిట్ లాస్ ఇట్లాంటివన్నీ ఈ స్టేజ్కి రాకముందే కనుక మనం మొదలు పెట్టుకుంటే ఆ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది హై క్యాలరీ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయడము. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, సో పాలు, పెరుగు, పన్నీరు, చీజ్ అట్లాంటివి వాడే అలవాటు ఉంటే అవి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా ఇవన్నీ మానేయాల్సి ఉంటుంది. అట్లనే మినుములు లాంటి హై క్యాలరీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్లోకి మారడం మంచిది రెగ్యులర్ డైట్కి కూడా. అట్లీస్ట్ ఇది మామూలుగా అయితే 3 months డ్యూరేషన్లో మేము ఇస్తాము. సో ఈ 3 months కూడా ఖచ్చితంగా లో క్యాలరీ డైట్లోనే ఉంచుతాం. సో లో క్యాలరీ తీసుకున్నా కూడా నీరసం రాకుండా ఉండాలి, రోజంతా వాళ్ళకి ఎనర్జీ ఉండాలి అంటే మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ బెస్ట్. కాకపోతే మిల్లెట్స్ వాడాలి అంటే ముందు మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక డాక్టర్ పర్యవేక్షణలో అయితే మీకు సక్రమంగా మీ లైఫ్ స్టైల్కి, మీ శరీర తత్వానికి, మీకు ఉన్న మిగతా హెల్త్ కాంప్లికేషన్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని డైట్ ప్లాన్ చేసి ఇవ్వగలరు. బట్ కామన్గా డయాబెటిక్ రివర్సల్ ఉన్నా లేకపోయినా జనరల్గా కూడా షుగర్ని అదుపులో ఉంచుకోవాలి అంటే చేయాల్సినవి ఏంటి అంటే, ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ మానేయడము, మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. టీలు కాఫీలు తాగకుండా ఉండలేమనుకున్నా కూడా డికాషన్, గ్రీన్ టీ ఇట్లాంటివి వాడడము. పన్నీర్ కూడా ఈ మిల్క్ది వాడకూడదు, వాడితే సోయ్ ప్రోటీన్ వాడచ్చు. నాన్ వెజ్ డైట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. రోజులో ఒక్క మీల్ అయినా సరే పచ్చికూర ముక్కలు లేదా స్ప్రౌట్స్, జీర్ణ శక్తి సరిగ్గా లేని వాళ్ళు పచ్చి తినే బదులు దాన్నే స్టీమ్ బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు. అట్లానే రోల్డ్ ఓట్స్ కానీ, స్టీల్ కట్ ఓట్స్ కానీ ఇవి తీసుకోవాలి ఇన్స్టెంట్ ఫుడ్స్ కన్నా కూడా. ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇన్స్టెంట్ ఫుడ్స్, రెడీ టు కుక్, బేకరీ ప్రొడక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. మిల్లెట్స్ అన్నీ కూడా మంచివే. దీంతోపాటు వీలైనంత వరకు చేదు ఉండే అంటే మెంతులు కానీ, మునగాకు, కాకరకాయలు ఇట్లాంటివి వీలైనంత వరకు మీ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో డైట్తో పాటు మెయిన్ ఆయుర్వేదంలో చేసేది ఏంటి అంటే, షుగర్కి మెయిన్ కాజ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అంటే శరీరంలో ఉన్న కణాలు ఇన్సులిన్ని వాడుకొని గ్లూకోజ్ని శక్తిగా మార్చుకోవడంలో విఫలమవుతుంటాయి. దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరగడము, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఇక్కడ షుగర్ లెవెల్స్ పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దీంట్లో లివరు, ప్యాంక్రియాసు ఈ రెండిట్లో ఇబ్బందుల వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో మేము ఆయుర్వేదంలో లివర్ పనితీరు మెరుగుపరచడానికి, అట్లానే కొవ్వు కరగడానికి, ఈ ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపరచడానికి, వీటితో పాటే షుగర్ వల్ల ఆల్రెడీ ఏమైనా వేరే కాంప్లికేషన్స్ ఉండి ఉంటాయి. ఇప్పుడు ఐ సైడ్ కంటి చూపు కానీ, అట్లానే నరాల పనితీరు, మూడ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, నిద్ర సరిగ్గా ఉండదు, చర్మ వ్యాధులు చాలా కామన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, మెడ దగ్గర నలుపు ఇట్లాంటివన్నీ కూడా. సో ఇట్లా షుగర్కి అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఏవి ఉన్నా కూడా వాటికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. సో వాటితో పాటే కొన్ని రకాల పంచకర్మ థెరపీస్, ఉద్వర్తనాలు కానీ, అభ్యంగాలు కానీ, అట్లానే కొంతమందిలో వమనం హెల్ప్ అవుతుంది, కొంతమందిలో విరేచనం హెల్ప్ అవుతుంది. సో ఇట్లా వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి చూసుకుంటూ చేస్తాము. దీనివల్ల ఏంటి అంటే షుగర్ వ్యాధి టోటల్గా కంట్రోల్లోకి వస్తుంది, మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం పడదు. అట్లానే జీవితాంతం కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మళ్ళీ రికవర్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు.